కుంభకర్ణుడి 6 నెలల నిద్ర అదొక వరం కాదు, తికమకలో వచ్చిన శాపం. కుంభకర్ణుడు కావాలని 6 నెలల నిద్ర కోసం వరం కోరుకోలేదు. అదొక దైవికమైన తికమకలో జరిగిన పొరపాటు. దేవతల భయం. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు బ్రహ్మ కోసం తపస్సు చేసినప్పుడు కుంభకర్ణుడు శక్తికి దేవతలు భయపడ్డారు. అతను గనక ఇంద్రప్రదవని కోరుకుంటూ లోకాలే నాశనమవుతాయని సరస్వతీదేవితో మొరపెట్టుకున్నారు. నాలుక తిప్పిన సరస్వతి. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అనగానే కుంభకర్ణుడు ఇంద్రాసనం అని అడగబోయాడు. కానీ అదే సమయానికి సరస్వతీదేవి అతని నాలుకపై కూర్చుని దాన్ని తిప్పి నిద్రాసనం అని పలికించింది. వరంగా మారిన శాపం. బ్రహ్మ తథాస్తు అనేశాడు. రావణుడు ప్రతిమాలడంతో బ్రహ్మ దాన్ని 6 నెలల నిద్ర, ఒకరోజు మెలకువగా మార్చాడు. అలా అతను కోరుకున్న శక్తివంతమైన వరం బదులు నిద్ర అనే శాపం లాంటి వరం పొందాడు.